చలమా లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనాన్ని చదివితే, ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను. యేసుప్రభు పునరుత్థానము తర్వాత జరిగిన విశేషాలు గత ఈస్టర్ నుంచి మనం దేవుని వాక్యాన్ని ఈ సిరీస్లో ఈ లూకా సువార్త 24వ అధ్యాయం నుండి మనం వింటున్నాము. ఇంచుమించు ఈ లూకా సువార్త 24వ అధ్యాయము ఈరోజుతో అయిపోతుంది అనుకుంటున్నాను. యేసుప్రభు పునరుత్థానం తర్వాత సంఘాన్ని ఆశీర్వదించాడు. యేసుప్రభు పునరుత్థానము తర్వాత ఆయన ఆరోహణానికంటే ముందుగా శిష్యులను ఆశీర్వదించాడు. ఆయన పునరుత్థానం తర్వాత పరలోకమునకు ఆరోహణం అయ్యే ముందు భక్తులను, విశ్వాసులను, క్రైస్తవులను, ఆది సంఘమును, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారిని బేతనీయ వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి ఆయన పరమునకు ఆరోహణుడు అయ్యాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చదివాం. ఎన్నో పాయింట్స్ లేదా ఎన్నో టాపిక్లు మనము ఈస్టర్ నుండి వింటున్నాం. యేసుప్రభు పునరుత్థానం తర్వాత జరిగిన విషయాలలో ఈరోజు పునరుత్థానం తర్వాత యేసయ్య చేసిన ఒక కార్యము, ఆయన ఆశీర్వదించాడు. యేసయ్య ఏం చేశాడు? ఆశీర్వదించాడు. సంఘాన్ని ఆశీర్వదించాడు. యేసయ్య క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. యేసు ప్రభువు ఆయనను నమ్మిన వారిని ఆయన ఆశీర్వదించాడు. ఆశీర్వాదం గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఆశీర్వాదం అనగానే అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అయ్యో, ఈ ఆశీర్వాదాలన్నీ నాకు వస్తే బాగుండు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే బాగుండు, ఉన్న ఆశీర్వాదాలన్నీ నాకే వచ్చేస్తే బాగుండు అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. నాకు కూడా ఉంటుంది. అయ్యో, ప్రభు నన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తే బాగుంటుండే, అన్ని విధాలుగా అన్ని రంగాలలో ప్రభు నన్ను ఆశీర్వదిస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. మరి మీకు నా వైపు చూస్తున్నారా? మరి మీకు దేవుడు నన్ను అన్ని విషయాలలో ఆశీర్వదిస్తే బాగుంటుంది అనే ఆశ మీకు ఉందా అండి? మీకు ఆశ లేకపోతే ఎవరేం చేయరు. మీకు ఆశ లేకపోతే ఎవరేం చేయరు. అందరు అట్లా డల్గా ఉన్నారు. నేను సీరియస్గా ఏం లేను. అంటే నా మొహం సీరియస్గా కనబడుతూ ఉండొచ్చుగా, నేనేం సీరియస్గా లేను. పాత వాళ్ళకి తెలిసిపోతుంది, కొత్త వాళ్ళకి ఏంటంటే ఈయన చాలా సీరియస్గా ఉన్నాడు అనుకుంటారు, కోపంగా ఉన్నాడు అనుకుంటారు, లేకపోతే ఈయన అమాయకుడు, ఈయనకి ఏం తెలియదు, వీడు ఎట్లా బతుకుతాడు రా అనుకుంటుంటారు కొంతమంది నన్ను అసలు లెక్కలోనే పెట్టుకోరు. కొత్తగా నన్ను చూసినప్పుడు నన్ను అసలు లెక్కలో కౌంట్ కూడా చేయరు, తీసేస్తారు. సర్లే, దానికి మనం ఏం చేయలేం. కానీ ఈరోజు పాయింట్ ఏంటంటే, ప్రభువు ఆశీర్వదించాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. నా ప్రభువు నన్ను ఆశీర్వదించాలని ఆశ ఎంతమందికి ఉంది? ఆశ గల ప్రతి ప్రాణమును ప్రభు తృప్తిపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి ప్రభువు నిన్ను నన్ను మనల్ని పిలిచాడు. శాపానికి వారసులం అవ్వాలని కాదు. నువ్వు శాపం పొందుకోవాలని, శాపం కింద ఉండాలని, శాపంలో నువ్వు అణిచివేయబడాలనేది దేవుని చిత్తం కాదు. నువ్వు ఆశీర్వాదించబడాలి. నువ్వు ఆశీర్వాదానికి వారసురాలు కావాలి. ఆశీర్వాదానికి నువ్వు వారసుడవు కావాలి. నీ జీవితంలో నీవు ఇప్పుడు ఆశీర్వదించబడితే నీ పిల్ల తరానికి ఆశీర్వాదం నిలిచి ఉండాలి. అలాంటి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అనేక సార్లు ఎందుకు ఈ ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతున్నామంటే, మన ఆశీర్వాదం మనం పొందుకోకపోవడానికి మనమే ఆటంకము. మన ఆశీర్వాదము మనకు రాకపోవడానికి కారణం ఏంటంటే మనమే అడ్డము. ఎవరు అడ్డము? మనమే ఆటంకంగా ఉంటాం అనేక సార్లు. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని ప్రభు మనల్ని పిలిచాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు. శాపగ్రస్తులం అవ్వడానికి పిలవలేదు ప్రభు మనల్ని. ఆశీర్వాదాన్ని, శాపాన్ని ప్రభువుని ఎదుట పెట్టాడు. ఏది కావాలో నువ్వే కోరుకో. ఆశీర్వాదాన్ని, శాపాన్ని ప్రభు మన ఎదుట పెట్టాడు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా శాపమును, ఆశీర్వాదమును నేను నీ ఎదుట పెట్టాను, నీకు ఏది కావాలో అది కోరుకో. ప్రభువు నీకు స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు ఫ్రీ బర్డును. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఏది కావాలో ఎన్నుకోమంటున్నాడు, ఏది కావాలో కోరుకోమంటున్నాడు. ఏది కావాలో
కోరుకోమన్నాడు. శాపం ఒకవైపు ఉంది, ఆశీర్వాదము మరొక వైపు ఉంది. ఏం కోరుకుంటారు మీరైతే? ఏం కోరుకుంటారు? ఆశీర్వాదాన్ని కోరుకోరు. శాపం కావాలని ఎవరు కూడా కోరుకోరు. అప్పుడప్పుడు శాపనార్థాలు పెడుతుంటారు. అప్పుడప్పుడు మీరు ఇతరులను శపిస్తే వాళ్ళు మిమ్మల్ని కూడా శపిస్తారు. మీరు ఏం కోరుకుంటున్నట్లు లెక్క? మీరు చెప్పిందే నేను చెప్తున్నాను. ఒకవైపు ఆశీర్వాదం ఉంది, మరొక వైపు శాపం ఉంది. ఏం కోరుకుంటారు మీరు? స్వేచ్ఛ మీకుంది, మీ ముందు రెండు ఉన్నాయి. ఏం కోరుకుంటారు అంటే ఆశీర్వాదం అన్నారు. మరి మీరు ఇతరులను శపిస్తున్నప్పుడు అదే శాపం మీ మీదకి వస్తుంది కదా. వారు కూడా మిమ్మల్ని శపిస్తారు. ఇప్పుడు మీ మీదకి ఏమొస్తుంది? మరి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఆశీర్వాదము ఎప్పుడు వస్తుంది? దేవుడు ఆల్రెడీ మనల్ని ఆశీర్వదించేశాడు. దేవుడు మనల్ని, ఈ వాక్యం చదవాలి, ఆదికాండం 1:28 ఫస్ట్ పేజీ బైబిల్లో. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు మొదటిలోనే ఆదాము అవ్వలను ఆశీర్వదించాడు. ఆశీర్వాదము మనందరి మీదకి అది వచ్చేసింది. స్త్రీని, పురుషుని ప్రభు ఆశీర్వదించాడు. కపుల్స్ని ఆయన ఆశీర్వదించాడు. దంపతులను ఆశీర్వదించాడు. పిల్లలను ఆశీర్వదించాడు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని మీరు లోపరుచుకొనండి. భూమి మీద ఉన్న వాటన్నిటి మీద మీకు అధికారాన్ని ఇచ్చాను, వాటిని మీరు ఏలండి. ప్రతి దానిని మీరు ఏలండి, వాటి మీద మీకు అధికారాన్ని ఇచ్చానని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఆశీర్వదించాడు మనల్ని. ఆయన మనల్ని ఆశీర్వదించాడు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి మీకు తెలిసింది చెప్తారా? అసలు ఆశీర్వాదం అంటే ఆశీర్వాదము ఇంగ్లీష్లో బ్లెస్ అంటారు. బ్లెస్ లేదా బ్లెస్సింగ్. ఈ బ్లెస్ అనేది BLESS. ఈ బ్లెస్ని కనుక మనము ఆలోచన చేస్తే ఆశీర్వాదము, ఆ బ్లెస్సింగ్ను మనము ఆ డెఫినేషన్ డీకోడ్ చేయగలిగితే, బి అంటే బాడీ నీడ్స్, శరీర అవసరతలు ఉంటాయి. శరీర అవసరతలు తీర్చబడాలి. శరీర అవసరతలు ఏమేమి ఉంటాయి? నిత్య అవసరాలు ఉంటాయి, డైలీ ఎసెన్షియల్స్ ఉంటాయి. ఇది నిత్య అవసరాలు. తర్వాత ఆరోగ్యం, శరీర సంబంధమైన అవసరతలు, ఆరోగ్య విషయంలో. తర్వాత ప్రతిదినము మనం పని చేసుకోవడానికి కావాల్సిన బలము. ఈ విషయాలలో మనకు ఆశీర్వాదం కావాలి. శరీర అవసరతలు విషయాలలో దేవుని ఆశీర్వాదము కావాలి. నెక్స్ట్ రెండవది, పని విషయంలో ఆశీర్వాదం కావాలి. మీరు చేసే పనుల్లో ఆశీర్వాదం కావాలి. చేసే పనుల్లో ఎల్ ఫర్ లేబరర్, లేబర్ నీడ్స్. దాన్ని ఏమంటారంటే పని విషయమైన మన అవసరతలు. నీ చేతి పనులను ప్రభు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీ చేతి పని ఆశీర్వదించబడాలి. కొంతమంది ఎంత కష్టపడినా, ఎంత శ్రమ పడినా, వేల జీతాలు వచ్చినా కూడా చినిగిపోయిన సంచులు వేసినట్టుగానే ఉంటుంది. ఎలా ఉంటుందంట? చినిగిపోయిన సంచులు వేసినట్టుగానే ఉంటుంది వారి ఆశీర్వాదం. నీ పనిని ప్రభు ఆశీర్వదించాలి. పని విషయంలో ఆశీర్వాదము. నీ పని, నీ ఆదాయము, నీ ప్రమోషన్, నీ భద్రత, వీటన్నిటి విషయంలో ప్రభు ఆశీర్వాదము కావాలి. ఆశీర్వాదం అంటే ఏంటో చెప్తున్నాను. BLESS బ్లెస్. దీనిని డీకోడ్ చేస్తే, దాన్ని నిర్వచించగలిగితే నీ పని విషయంలో ఆశీర్వాదము కావాలి. తర్వాత BLE ఫర్ ఎమోషనల్ నీడ్స్. దేవుడు మన ఎమోషనల్ పరంగా లేదా మన భావోద్రేక విషయాలలో కూడా దేవుని ఆశీర్వాదం కావాలి. దీంట్లో మీ ఎమోషనల్ నీడ్స్ ఏంటంటే సంతోషం కావాలి. ప్రతి మనిషికి సంతోషం కావాలి. కొంతమంది డబ్బులోనే సంతోషాన్ని వెతుకుంటారు, కొంతమంది ఆహారంలో సంతోషాన్ని వెతుకుంటారు, కొంతమంది ఇష్టమైన లేదా నచ్చిన వస్త్రాలలో సంతోషాన్ని వెతుకుంటారు, లేదా కొంతమంది ఇష్టమైన వ్యక్తులతో టైం స్పెండ్ చేయడం ద్వారా సంతోషాన్ని వెతుకుతారు. కానీ వాక్యం చెప్తుంది దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము
కలదు. దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది, దేవుని దగ్గరకు వస్తే సంతోషం ఉన్నది. ఆత్మఫలం సంతోషం, ప్రేమ, సంతోషం, సమాధానం. అది పరిశుద్ధాత్మ ఫలము. సంతోషం అనేది అది దేవుని దగ్గరనే దొరుకుతుంది. నువ్వు తినే ఆహారము, అది తింటున్న అరగంట సేపే నీకు సంతోషాన్ని ఇస్తుంది. నీకు వస్త్రము, నువ్వు నూతన వస్త్రాలు నీకు కొద్దిసేపు సంతోషాన్ని ఇస్తాయి. తర్వాత నీకు ఇష్టమైన వారు నీతో పాటు గడిపిన ఆ క్షణాలు మాత్రమే నీకు సంతోషాన్ని ఇస్తాయి. మరి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీ దుఃఖం నీకు, నీ బాధ నీకు ఉంటూనే ఉంటుంది. ఎమోషనల్ నీడ్స్, సంతోషం కావాలి. ప్రతి మనిషికి సంతోషం కావాలి. తర్వాత నెమ్మది కావాలి, పీస్ఫుల్ లైఫ్ కావాలి, నెమ్మది కావాలి. అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదంటారు కొంతమంది. అన్నీ ఉన్నాయి, పని ఉంది, ఆహారం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, కానీ నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఈ విషయంలో ఆశీర్వాదము కావాలి. తర్వాత ఎస్ఎస్ అని ఉంది కదా, BLESS. ఫస్ట్ మొదటి ఎస్లో సోషల్ నీడ్స్ కావాలి. సమాజపరంగా నువ్వు దీవించబడాలి. సమాజంలో అరే ఏంట్రా వీడు అంత బికార్ అయిపోయాడు అనే ఆ సాక్ష్యం రాకూడదు. సమాజంలో నువ్వు దీవెనకరంగా వ్యక్తిగా, దీవించబడిన వ్యక్తిగా ఉండాలి. దీవించబడిన వ్యక్తిగా ఉండాలి. తర్వాత ఆత్మీయ విషయాలలో మనం దీవించబడాలి. చివరి ఎస్ స్పిరిచువల్ నీడ్స్. ఆత్మీయకంగా మనం ఆశీర్వదించబడే వారంగా ఉండాలి. ఆశీర్వాదం అంటే ఏంటో చెప్తున్నాను, మీరు సైలెంట్ అయిపోయారు, మీరు చెప్పలేకపోతున్నారు కాబట్టి మీకు టైం ఇవ్వడం వల్ల కొంత టైం వేస్ట్ అవుతుందని నేనే చెప్తూ వచ్చాను. ఆత్మీయ అవసరతలు, ఆత్మీయకంగా దీవెన కావాలి. ఆత్మీయ అవసరతలు ఏముంటాయి మనిషికి? మొదటికి రక్షణ కావాలి. ప్రతి మనిషికి ఏం కావాలి? రక్షణ కావాలి. రక్షణ లేకపోతే మనం నిత్య జీవము చేరుకోలేము. రక్షణ కావాలి. తర్వాత ఏం కావాలి? విశ్వాసము కావాలి. ఆత్మీయ అవసరతలు ఏంటంటే మొదట రక్షణ కావాలి, తర్వాత విశ్వాసం కావాలి, చివరిగా నిత్య జీవం కావాలి. ఇవి ఆత్మీయ అవసరతలు, ఆత్మ అవసరతలు. ఈ విషయాలలో మనం దీవెన పొందాలి. దీవెన పొందాలి. చాలాసార్లు మనుషులు అనుకుంటారు, నేనెంతో కష్టపడి, నేనెంతో డబ్బు కూడబెట్టాను, జమ చేశాను, పిల్లలకు కూడా సరిపడంత ధనాన్ని నేను వెచ్చించాను, ఆస్తులను సంపాదించాను అని చాలామంది అనుకుంటుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సామెతలు 10:22లో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువగా కాదు. నాకు దేవుడు వద్దు, నాకు మనుషులు వద్దు అనుకుంటారు కొంతమంది. దేవునిని తులనాడుతారు, దేవునిని విడనాడుతారు, దేవునిని లెక్క చేయరు, దేవుని దగ్గరికి రారు, దేవుని మీద విశ్వాసం ఉంచరు, రక్షణ పొందడానికి వారి మనసును మెత్తన చేసుకోరు, చాలా గరుకుగా, కటువుగా ఉంటారు, దేవునికి దూరంగా ఉంటారు. పేరుకు మాత్రం నేను క్రైస్తవుడనే, క్రైస్తవురాలని అనుకుంటారు. నో యూస్. దానివల్ల ఏమీ ఉపయోగము లేదు. యెహోవా ఆశీర్వదిస్తే ఐశ్వర్యవంతులు అవుతారు. దేవా నన్ను దీవించు అని దేవుని సన్నిధిలో అడగాలి. దేవుడు ఒక మనిషిని దీవిస్తే ఆ దీవెనని ఎవరు కూడా చెరిపివేయలేరు, తీసివేయలేరు, తొలగించలేరు. దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఒకరిని దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదముగా ఉంటుంది. దానిని ఎవరు మార్చలేరు. నీ అంతలో నువ్వు పోగొట్టుకుంటే తప్ప ఆశీర్వాదం నీ దగ్గర నుండి ఎవరు కూడా తీసివేయలేరు. నీవుగా దాన్ని పోగొట్టుకుంటా. దేవుడు నీ నిమిత్తము శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాలి. మనం మునుపు చీకటిలో ఉన్నాము, మనం చీకటిలో ఉన్నాము, పాపంలో ఉన్నాము, శాపంలో ఉన్నాము, అంధకార సంబంధమైన చీకటి కార్యాల చేత, ఆచారాల చేత పట్టబడి నలిగిపోయి ఉన్నాము. ఎప్పుడైతే యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చాడో మన జీవితాన్ని రక్షించాడు. మనలో ఉన్న చీకటిని తీసివేశాడు, మనలో ఉన్న పాపమును తీసివేశాడు, మనలో ఉన్న శాపమును కొట్టివేశాడు. దేవుడు నీ నిమిత్తము నీ జీవితంలో ఉన్న ఆ శాపాన్ని, ఆ పాపాన్ని కొట్టివేసి నిన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆశీర్వదించాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాము, నేను నిన్ను దీవించాను, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండువు అని. మనం ఎలా ఉండాలంట? ఆశీర్వాదకరంగా ఉండాలి.
మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం దీవెనకరంగా ఉండాలి, మనం ఇతరులకు మేలుకరంగా ఉండాలి. కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, సమాజంలో కానీ మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇశ్రాయేలీయులను ప్రభు ఆశీర్వదించాడు. బిలాము వారిని శపించడానికి వెళ్ళాడు. ఆల్రెడీ వారి మీద ఆశీర్వాదం ఉన్నది, ఇప్పుడు శాపాలు వారి మీద పనిచేయవు. వారిని శపించడానికి ఒక అతను వెళ్తే ఆ శాపము దేవుడు ఎలా మార్చాడంటే ఆ శాపవచనాలన్నిటిని ఆశీర్వచనాలుగా మార్చాడు. దేవుని దీవెన నీ మీద ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ మీద ఏ శాపం పని చేయదు. హల్లెలూయా. నీ మీద ఏ చీకటి పారదు, ఏ శాపం నీ మీద పని చేయదు, ఏ చీకటి శక్తి, ఏ తంత్ర మంత్ర ప్రయోగాలు నీ మీద పని చేయవు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, మనము ఆశీర్వదించబడిన వారము. మన మీద ఏ చీకటి పని చేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నిజమైన ఆశీర్వాదం. అసలైన ఒక ప్రశ్నతో మీ ముందున్నాను. ఈ ప్రశ్నకు మీరు సమాధానాలు చెప్పండి. నా సమాధానాలు నేను చెప్పి ఇక్కడ ఈ వాక్యాన్ని క్లోజ్ చేసుకుందాం. ఎవరికి ఆశీర్వాదము రాదు? ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఎవరికి ఆశీర్వాదము రాదు? వస్తుంది కాదు, ఎవరికి రాదు? ఎలాంటి వారికి ఆశీర్వాదము రాదు చెప్పండి. ఒక 1 minute మీకు టైం. మీకు తెలిసింది చెప్పండి. వాక్యంలో చెప్తారా, వాక్యం వెలుపల చెప్తారా, జనరల్ విషయాలు చెప్తారా, మీకు తోసింది చెప్తారా, మీకు తెలిసింది చెప్తారా? ఆశీర్వాదం ఎవరికి రాదు? ప్రశ్న అర్థమైందా? ఇలా మర్మమే లేదు, మళ్ళా మర్మము మాయా తంత్రాలే లేవు. ఆశీర్వాదం ఎవరికి రాదు చెప్పండి. మరి చెప్పేదాకా ఆగుతారు అంటే నాకు కూడా కొంచెం గొంతు రిలాక్స్ అవుతుంది. మీ స్థలంలో మీరు కూర్చొని ఒక సమాధానం చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. మరి ఇక్కడికి వచ్చాక అరగంట సేపు దేవుని వాక్యం మాట్లాడాల్సి వస్తే ఎలా? మరి ఎవరికి ఆశీర్వాదం రాదు? కమా చెప్పండి. దేవుని పట్ల అవిశ్వాసం ఉన్న వారికి ఆశీర్వాదం రాదు. వెరీ గుడ్. ఇంకా తప్పు అవుతుందేమో, తప్పు చెప్పానేమో అనేది ఏమీ అవసరం లేదు. మీకు తెలిసి చెప్పండి. మిమ్మల్ని తప్పు పెట్టడానికి అడగట్లేదు. మీ ఆలోచన విధానం మీకేం అర్థమైంది, మీకేం తెలుసు. ఎవరికి ఆశీర్వాదము రాదు. అసలు ఈరోజు టాపిక్లో ఇదే ముఖ్యమైన విషయం. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆశీర్వాదం మీద టాపిక్లు, రకరకాల టాపిక్లు నేనే చెప్పాను, 100 సబ్జెక్టులు చెప్పాను. ఇది డిఫరెంట్. ఎవరికి ఆశీర్వాదము రాదు? ఇక్కడ ఉన్న వాళ్ళకి వస్తుందా ఆశీర్వాదం? ఏదన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు ఆశీర్వాదం వస్తుందా? ఎందుకు వస్తుందో కూడా అడుగుతాను. మరి ఆశీర్వాదం ఎందుకు వస్తుంది, మీకు ఎందుకు ఆశీర్వాదం రావాలి కూడా అడుగుతాను. కానీ అది కాదు. ఫస్ట్ అడిగిన ప్రశ్నను మనం కంప్లీట్ చేద్దాం. ఎవరికి ఆశీర్వాదము రాదు? ఆయన ఆజ్ఞలు పాటించని వారికి ఆశీర్వాదం రాదు. వెరీ గుడ్. చాలా మంచి సమాధానాలు చెప్తున్నారు, కానీ మీరు మాట్లాడట్లేదు. మీరు మాట్లాడితే పెదవి విప్పితే మంచి సమాధానాలే చెప్తున్నారు. కమాన్ చెప్పండి. ఎప్పుడు నేనే మాట్లాడుతుంటా కదా, అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా ఈ మధ్యలో మీకు ఒక ప్రశ్న రెడీ చేసి అడుగుతున్నాను. అపనమ్మకం ఉంటే ఆశీర్వాదం రాదు. ఇంకా ఎవరికి ఆశీర్వాదం రాదు? అందరు చెప్పొచ్చు అండి, పిల్లలు పెద్దలు అందరూ చెప్పొచ్చు. దీన మనసు లేకపోతే ఆశీర్వాదం రాదు. ఎవరికి ఆశీర్వాదం రాదు? ఇంకా చెప్పొచ్చు, అందరు చెప్పాలి. వాక్యానికి లోపడకపోతే ఆశీర్వాదం రాదు. వెరీ గుడ్. ఇంకా ఇందాక అపనమ్మకం ఉన్నావు, ఇప్పుడు నమ్మకం ఉన్నావు. అదే ఇది అంతే, ఇటు తీపి అదే అది చెప్తున్నావు. నమ్మకంగా లేకపోతే ఆశీర్వాదం రాదు. వెరీ గుడ్. ఇంకా ఇంకా చెప్పాలి అనుకుంటున్నారు, చెప్పండి అమ్మా, చెప్పండి. దేవునికి అవమానకరంగా ఉంటే ఆశీర్వాదం రాదు. వెరీ గుడ్ అమ్మా, గుడ్. గాడ్ బ్లెస్ యు. ఇంకా
చెప్పాలని ఇక్కడ వరకు వస్తుంది మాట, బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు ఆశీర్వాదం రాదు? మీకు ఎందుకు ఆశీర్వాదం రాలేదు పోని చెప్పండి. దేవుని చిత్త ప్రకారంగా నడవకపోతే ఆశీర్వాదం రాదు. గుడ్. ఇంకా ఎవరికి ఆశీర్వాదం రాదు ప్రశ్న, అందుకే మరలా చెప్తున్నా, ఎవరికి ఆశీర్వాదం రాదు? పిల్లలు మీరు చెప్పొచ్చమ్మా, ఆలోచన చేయండి. ఎవరికి ఆశీర్వాదం రాదు చెప్పండి. భయము భక్తి లేకపోతే ఆశీర్వాదం రాదు. దేవుని పట్ల, దేవుడు అంటే భయము భక్తి ఉంటే ఆశీర్వాదించబడతారు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాద కారణం. ఓకే, గుడ్. ఇంకా లాస్ట్ ఛాన్స్. యథార్థంగా జీవించకపోతే ఆశీర్వాదము రాదు. యథార్థవంతులు ఆశీర్వదించబడతారు. చాలా బాగా చెప్పారు. ఇంకా లాస్ట్ ఛాన్స్. ఇంకొకరు చర్చికి రాకపోతే ఆశీర్వాదము రాదు. బాగా చెప్పారు. ఇంకా ఇంకొకరు ప్రార్థించకపోతే ఆశీర్వాదం రాదు. అప్పటి నుంచి ఆలోచన చేసినా ఈ మాట ఎవరు చెప్పలేదు అసలు. బాగా చెప్పారు. ప్రార్థించకపోతే ఆశీర్వాదం రాదు. ప్రార్థన చేయని వారికి ఆశీర్వాదం రాదు. ఎవరికి ఆశీర్వాదం రాదు? బాగా చెప్తున్నారు. చెప్పండి, ఇంకా చెప్పండి. ఇంకొకరు అమ్మా. అల్పముగా, తక్కువగా, కొంచెంగా ప్రవర్తించే వారికి ఆశీర్వాదము రాదు. ఇంకా ఆశీర్వాదం ఎవరికి రాదు? వేషధారులకు ఆశీర్వాదం రాదు. వేషాలు వేస్తుంటుంటారు. చర్చి కాడ ఒక రకంగా, బజార్లో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, పనికాడ ఒక రకంగా, రకరకాలుగా వేషధారులకు ఆశీర్వాదము రాదు. ఇంకా గుడ్. సార్ స్టార్ట్ అయితే ఆగరు కదా, స్టార్ట్ అయ్యారు చెప్పండి. మారు మనసు పొందని వారికి ఆశీర్వాదం రాదు. ఇంకా ఏమో ఆయన ఏం అడుగుతున్నాడో, వీళ్ళు ఏం చెప్తున్నారో అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పని వారు సైలెంట్గా ఉంటున్నవారు వాళ్ళు ఏం చెప్తారో, ఆయన ఏం అడుగుతున్నాడో, వాళ్ళు ఏం చెప్తున్నారో. ఆశీర్వాదం ఎవరికి రాదు? అసూయ పరులకు ఆశీర్వాదం రాదు. నేను చెప్తున్నాను వినండి. ఇక అసూయ పరులకు ఆశీర్వాదం రాదు. ఇక మీరు జాగ్రత్త వినండి. ఆశీర్వాదం ఎవరికి రాదయ్యా అంటే అసూయ పరులకు ఆశీర్వాదం. అసూయ ఉండకూడదు. శపించేవారు శాపం పొందుతారు, ఆశీర్వాదం పొందారు. నేను ఇందాకే చెప్పాను, శపించేవారుగా ఉంటే మీకు ఆశీర్వాదం రాదు. మీరైనా ఇంకెవరైనా, అది క్రైస్తవుడు కానీ, అన్యుడు కానీ, ఇంకే మతస్థుడైనా కానీ, మనిషి అన్నవాడు ఇతరులను శపిస్తున్నామంటే వాళ్ళు కూడా నిన్ను శపిస్తారు. నీ మీద ఆశీర్వాదం ఎలా ఉంటుంది? శాపం మీద నిలిచి ఉంటుంది. శపించే వారి మీదకి శాపం వస్తుంది కానీ ఆశీర్వాదము రాదు. ఓర్వలేని స్వభావం గల వారికి ఆశీర్వాదం రాదు. ఎవరికి ఆశీర్వాదం రాదు? ఓర్వలేని స్వభావము గలవారికి ఆశీర్వాదము రాదు. కొంతమంది మంచి వస్త్రాలు కట్టుకుంటే వారు చూసి ఓర్వరు. కొంతమంది మంచి ఇల్లు కట్టుకుంటే ఓర్వరు. ఈ విషయంలో నాకు ఎక్స్పీరియన్స్ అయిన, ఇల్లు కట్టుకునేటప్పుడు పెళ్లి చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరైనా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేశారనుకోండి, ఒక 20-30 లక్షలు పెట్టి పెళ్లి చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఒక 10-15 లక్షలు పెట్టి ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నారనుకో, చాలామందికి ఓర్వలేని స్వభావం వచ్చేస్తుంది. ఇలాంటిది నేను చూశాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇల్లు కట్టుకునే విషయంలో ఓర్వలేని స్వభావం వచ్చేస్తుంది మనుషులలో ఇది ఉన్నది. మా ఇల్లు కట్టుకునేటప్పుడు మా మేస్త్రిని, నువ్వు ఆయన ఇల్లు కట్టక ఇంకొక అతను వచ్చి బెదిరించాడట. పలానా ఆయన వచ్చి నీ ఇల్లు కట్టద్దు అంటున్నాడని చెప్తున్నాడు మా మేస్త్రి. నేను ఇల్లు కట్టుకుంటే నీవు పని చేస్తే నీకు నేను డబ్బులు ఇస్తున్నావు, నువ్వు పని చేస్తున్నావు. ఆయనకి ఏమైంది మధ్యలో? ఇప్పుడు ఓర్వలేని స్వభావం. ఇల్లు కట్టే విషయంలో ఓర్వలేని స్వభావం. పాపం వాళ్ళు అమ్ముకున్నారా, చేసుకున్నారా, ఇల్లు గురించి ఎన్నో కళలు కానీ, ఎన్నో కష్టపడి, ఎంతో రాత్రి బావులు కష్టపడి సంపాదించి రూపాయి కూడబెట్టుకొని ఒక చక్కటి అందమైన మంచి ఇల్లు కట్టుకుంటుంటే నువ్వు అప్రిషియేట్ చెయ్యి, అభినందించు, కంగ్రాచులేషన్ చెప్పాలి వాళ్ళకు. ఇది చెప్పే మనసు లేకపోతే ఏంటంటే సైలెంట్గా ఉండాలి.
ముఖ్యంగా మనమైతే దేవుని బిడ్డలము, మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి, బ్లెస్ చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది మంచి ఇల్లు నిర్మించుకొని వాటిలో నివాసం చేయండి అని. దేవుడు మంచి ఇల్లు నిర్మించుకోవడానికి నీకు అవకాశం ఇస్తే నువ్వు నిర్మించుకో. తోటి విశ్వాసిగా క్రైస్తవులంగా మనం ఏం చేయాలి? మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది ఆశీర్వాదం ఎవరికి రాదయ్యా అంటే ఓర్వలేని స్వభావం గల వారికి ఆశీర్వాదము రాదు. కొంతమంది వాహనాలు కొనుక్కుంటే ఓర్వలేరు. వాళ్ళకి వాహనం ఉంది, మనకు ఉండాలి. నీకు వచ్చేటప్పుడు వస్తుంది, వాళ్ళకు వచ్చినప్పుడే నీకు కావాలని ఏముంది? వాహనం వస్తే కొంతమందికి ఓర్వరు. కొంతమంది పిల్లలను చూస్తే ఓర్వరు. పిల్లలు ముద్దుగా, చలాకీగా, చురుకుగా, యాక్టివ్గా, బుజ్జిగా ఉంటే వారిని చూసి కొంతమంది పెద్దలు అయినాక పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలను చూసి ఓర్వలేని స్వభావం. కొంతమందికి తలాంతులు ఇస్తాడు దేవుడు, వారి తలాంతులను చూసి ఓర్వరు. వారి తలాంతులను చూసి దేవుడు వారికి తలాంతులను ఇస్తే కొంతమంది వారి తలాంతులు, మా టాలెంట్స్ని చూసి ఓర్వరు. మా ఇంట్లో లేక ఒక ఫ్రిడ్జ్ కొన్నాను. ఇది ఎవరు చూడొద్దని నేను లోపల దాచిపెట్టిన. మూలకు ఎవరికైతే కనబడొద్దని దాచిపెట్టాను. వాళ్ళు ఒక రోజు మా ఇంటికి వచ్చారు. రాగానే పాస్టర్ మా ఫ్రిడ్జ్లోకి కూల్ వాటర్ తీసుకొచ్చి, ఎండలు పడి వచ్చారు కానీ కూల్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాం. కూల్ వాటరు చేతిలో పట్టుకోగానే ఫ్రిడ్జ్ కొన్నారా అంటే, ఇప్పుడు ఫ్రిడ్జ్ కొంటే అంత పెద్ద కదా, ఏముంది ఫ్రిడ్జ్ వల్ల ఏం వచ్చేది ఉంది, ఏం పోయేది ఉంది? అగ్రికల్చర్ లోన్ ఇచ్చారు, ఈ డబ్బు ఏం చేయాలని చెప్పి ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను. ఆ ఏడుపులో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది. మా ఇంట్లో ఒక ఆయన సోపు తీసుకొచ్చి పెట్టిండండి. ఒక పాత సోపు తీసుకొచ్చి పెట్టేశాడు. ఒక పెద్ద ఆయన మా ఇంటికి వచ్చాడు ఒకరోజు. సోఫా చూసి సోఫా ఎక్కడది అంటున్నాడు. అరే బాబు, సోఫా ఎక్కడదంటే ఇప్పుడు నాకు ఎవరు దానం ఇచ్చారు. ఏంటో అర్థమైందా? పాతది సోఫా, కొత్తది కూడా కాదు, ఇంకా అదే పాత చినిగిపోయిన సోఫాలోనే కూర్చుంటున్నాను నేను. వచ్చిన వాళ్ళు అంటారు ఇదంతా పాడైపోయింది, కొత్త సోఫా సెట్ తీసుకోండి. ఇప్పుడు కొత్త సోఫా సెట్ నాకు అవసరం లేదు. సోఫా ఇక్కడ అంటే నా ఇంట్లో సోఫా ఉండకూడదా? మా ఇల్లు గుమ్మం ఎక్కిస్తున్నానండి. ఒక 6 నెలలు స్లాబ్ వేసి వదిలేసిన తర్వాత నా ఇల్లు ఈయనే ఏడిచినట్టు అవుతుందేమో అనుకొని కంగారు పడి డిప్రెషన్లో ఉండిపోయినా నేను. ఒక 6 నెలలు నా ఇంటి కొరకు ప్రార్థన చేయగా ఇక్కడికి వచ్చి పరిశుద్ధం వాళ్ళు వచ్చి ఒక ట్రాక్టర్ ఇటుకే తీసుకొచ్చి పెట్టేసారు స్లాబ్ కింద. వాళ్ళ పాపకు నామకరణం చేస్తే వాళ్ళు అనుకున్నారంట, మాస్టర్ ఇంటికి మనం ఏదైనా ఒకటి చేయాలి. ట్రాక్టర్ ఇటుకే తీసుకొచ్చేసి స్లాబ్ కింద పెట్టేశాను. ఊర్లోకి వచ్చినాక నాకు ఫోన్ చేశాడు, సప్లై చేయాలి, ఇటుక వచ్చింది కదా అని చెప్పి గుమ్మాల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు గుమ్మం ఇచ్చాడు. ఇక గుమ్మం నిలబెడదామని చెప్పేసి మార్చి 22వ తారీఖు బుధవారం నాడు గుమ్మం నిలబెడదామని దగ్గరగా నాతో పాటు తిరిగే వాళ్ళకి కొంతమందికి చెప్పాడు. అందులో మన సంఘంలో ఒక క్రైస్తవుడు చెప్పిన ఆయన వచ్చాడు, ఈ గుమ్మాన్ని చూశాడు, ఈ స్లాబ్ ఫ్రేమ్ని చూశాడు. ఆయనకి ఏం ఓర్వలేని స్వభావం వచ్చిందో మనకు తెలియదు. ఒక వారం తర్వాత గుడ్ ఫ్రైడే వచ్చింది. గుడ్ ఫ్రైడేకి రండి బ్రదర్ అంటే ఆయన అంటాడు, గుడ్ ఫ్రైడేలో 7 మాటలు ఒక మాట మాట్లాడు బ్రదర్ అంటే, నేను రాను బ్రదర్ అంటాడు. ఏమైంది, నిన్న మొన్న బాగానే ఉన్నావు కదా, నేను రాను అంటున్నాడు. అరే వాక్యం చెప్తా అంటే అదంటే అంటే వేరే ఊరికి వచ్చాడు. అక్కడ ఆ ఊరే, సొంతం మా ఊరు కదండి, దామరపడకు మా ఊరికి వచ్చాడు. కొంతకాలం ఉన్నాడు. ఏమైంది, మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, నేను వాక్యం చెప్తానంటే, వాయిద్యాలు వాయిస్తానంటివి, నేను సేవ చేస్తానంటివి, అదంటివి ఇదంటివి ఎన్నో చెప్తివి కదా, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది చెప్పు, ఎన్ని మాటలు చెప్తావు చెప్పు. 7 మాటలు చెప్తాడు కూడా, 7 చెప్పేసి అని చెప్పిన. నేను చెప్పాను బ్రదర్ అంటాడు. ఏమైంది బ్రదర్ అని నేను అన్నాను. చర్చికి రమ్మంటే వస్తా లేకపోతే లేదా. అరే నేను ఏమనలేదు, చర్చికి వస్తే రమ్మంటే వస్తా లేకపోతే లేదా. ఏం జరిగింది అసలు నాకు అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత దేవుడే నాకు బయలుపరిచాడు. మరవలేని స్వభావం వచ్చేసి, గుమ్మాన్ని చూసి మరవలేని స్వభావం రావడం ఏంటి, సోఫాను చూసి ఫ్రిడ్జ్ని చూసి మరవలేని స్వభావం రావడం ఏంటి.
ఎవరికి ఆశీర్వాదం రాదు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఆశీర్వాదం రాదు? ఓర్వలేని స్వభావం ఉన్నవారికి. ఇక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఉంటే తీసేసేయాలి. ఆ బుద్ధి మంచిది కాదు. నీ ఆశీర్వాదానికి ఈ బుద్ధి ఆటంకంగా ఉంటుంది. ఓర్వలేని స్వభావము నీ ఆశీర్వాదాలను అడ్డగిస్తుంది. నువ్వు అనుభవించకుండా, ఆశీర్వాదం అనుభవించకుండా చేసేది అదే. ఆశీర్వాదం ఎవరికి రాదు? సేవకుని తిట్టి సేవకుని దుఃఖపరుస్తారు చూడు, వారికి ఆశీర్వాదం రాదు. ఎబ్రీ 13:17 ప్రకారంగా మీ సేవకుడు దుఃఖంతో సేవ చేయొద్దు, మీ సేవకుడు ఆనందంతో సేవ చేయాలి. ఆయన దుఃఖపరచొద్దు, సేవకుని బాధ పెట్టొద్దు, సేవకుని వ్యతిరేకంగా ఒక గుంపు కూడొద్దు, సేవకుని తిట్టకూడదు. సేవకుని తిడితే ఏమవుతుందంట? ఆశీర్వాదము నా వైపు చూడండి. మోషేను తిట్టారు, మోషే సేవకుని తిట్టారు. మిరియాంకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చేసింది. మోషేకు వ్యతిరేకంగా ఒక గుంపు లేచింది, కొరాహు గుంపు లేచింది, భూమి నెరవేర్చి మింగేసింది వాళ్ళు. ఎలీషా సేవకుని కొంతమంది కుర్రోళ్ళు, పిల్లలు, యవనస్తులు బోడిగుండోడా అని అన్నారు. అడవిలో నుండి సింహాల పులులు వచ్చి పిల్లలందరినీ చాలా డేంజర్ ఇది. సేవకుని తిట్టకూడదు, సేవకుని దుఃఖపరచకూడదు. సేవకుని ముందు తిట్టారు కొంతమంది, వెనకాల తిడతారు. సేవకుని ముందు తిడతానికి ధైర్యం ఉండదు కాబట్టి ఇప్పుడు తిడితే మరలా ఎప్పుడైనా ఆయనతో పని అవసరం వచ్చినప్పుడు ఆయన మన దగ్గర రాడేమో అని ఏం చేస్తారు? సీక్రెట్గా సైడ్కు తర్వాత తిడతారు. 5 నిమిషాలు ఇప్పుడు తిడతారు, వెనకాల తిడతారు. ఇది మంచిది కాదు. సేవకుడు వినడు. ఎవరు వింటారు? దేవుడు వింటాడు. చాలా బాగా చెప్పేవాడు, దేవుడు వింటాడు. సేవకుని తిడతారు, వెనకాల తిడతారు. సేవకుడు వినడు, ఆయనకి వినబడేది కావచ్చు. ఎవరు వింటారు? దేవుడు వింటారు. దేవుని సేవకుని ఏదనంటే దేవుడు కల్పించుకుంటాడు, దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఇప్పుడు అన్యులు తిట్టినా క్రైస్తవులు తిట్టినా సేవకుడు సైలెంట్గానే ఉంటాడు. ఉండడా? ఉన్నానా లేనా? అన్యులేమో చాలా ఘోరంగా తిడతారు, క్రైస్తవులేమో చాలా సాఫ్ట్గా, స్వీట్గా, నీట్గా, మంచిగా తిడతారు. ఎట్లా తిడతారు? చాలా సాఫ్ట్గా, స్వీట్గా, నీట్గా, పద్ధతిగా తిడతారు. ఇది మంచిది కాదు. ఎవరికి ఆశీర్వాదం రాదు? సేవకుని తిట్టు దుఃఖపరిచే వారికి ఆశీర్వాదం రాదు. ఇలా నో డౌట్, ఇందులో డౌట్ ఏమీ లేదు. సేవకుడు నీ ఇంటికి రావడం ద్వారా నీకు సమాధానం వస్తుందని మత్తయి సువార్త 10లో ఉంది. సేవకునే దీవెన నీ ఇంటి మీదకి వస్తుంది అని మత్తయి సువార్త 10లో యేసయ్య చెప్పాడు. శిష్యులను ఇద్దరిద్దరు పంపాడు. మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటికి సమాధానం, మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటిలో ఎవరైనా రోగులు ఉంటే వాళ్ళు స్వస్థపరచండి అని చెప్పాడు. ఆ ఇల్లు మిమ్మల్ని స్వీకరించకపోతే, అంగీకరించకపోతే మీ కాళ్ళ దుమ్ము అక్కడ దులిపేసి వెళ్ళిపోండి అని చెప్పాడు. అది ఉంది, ఇది ఉంది. ఏది కావాలో కోరుకోవాలి. ఆశీర్వాదం ఎవరికి రాదు? డిఫరెంట్ ప్రశ్న, డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. ఎవరికి ఆశీర్వాదం రాదు? నిజంగా ఈ కారణాల చేత నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేకపోతే నీ అంత దురదృష్టవంతులు ఇంకెవరు లేరిక. ఇట్లాంటి కారణాల చేత మనం దేవుని ఆశీర్వాదానికి దూరం అవుతున్నాం. ఎలాంటి కారణాల చేత? అసూయ, శపించే మనసు, ఓర్వలేని స్వభావము, సేవకుని తిట్టి దుఃఖపరిచే ఈ విషయాలలో మనం ఆశీర్వాదాన్ని కోల్పోతున్నామంటే ఇక మనల్ని ఎవరు? ప్రభువే మార్చాలి తప్ప ఇంకెవరేమీ చేయలేరు. ఎవరికి ఆశీర్వాదము రాదు అనే ప్రశ్నకు 4 విషయాలు చెప్పాను. వాక్యంలో నుంచి చెప్పండి అన్న, ఇది మీ ప్రశ్న. బైబిల్ ఓపెన్ చేసి చదివించి చెప్పండి అన్న అని మీరు అడిగితే కూడా చూపించి చెప్తాం. చదువుతారా? 4 రిఫరెన్స్లు చదవండి అమ్మా. చదవగలిగే వారు స్పీడ్గా చదువుతున్నారు కాబట్టి. మొదటి కారణం ఎవరికి ఆశీర్వాదం రాదు వాక్యపు వెలుగులో చూద్దామా. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఆశీర్వదించను,
సంవత్సరం. దేవుడు ఆ 7వ రోజున ఆశీర్వదించాడు. ఇశ్రాయేలీయులు 7వ రోజు శనివారం చేశారు. యేసుప్రభు పునరుత్థానం తర్వాత మనం ఆదివారము ఆరాధన చేస్తున్నాము. ఈ రోజును ప్రభువు ఆశీర్వదించాడు. ఆ రోజును ప్రభువు దీవించాడు, దానిని పరిశుద్ధపరిచాడు. అటువంటి అద్భుతమైన రోజు మనం దేవునిని ఆరాధన చేయడానికి దేవుని మందిరమునకు రావాలి. దేవుని మందిరంకు రాని వారికి ఆశీర్వాదం రాదు. ఇది క్లియర్. మొదటి కారణం అది. బైబిల్ ఏం చెప్తుంది? ఎవరికి ఆశీర్వాదం రాదు బైబిల్ ఏం చెప్తుంది అంటే మొదటి కారణము, దేవుని మందిరమునకు రాని వారు. దేవుని మందిరం రాకుంటే ఏం అర్థం కాదు వాళ్ళకి. చర్చికి రాకపోతే ఏం అర్థమవుతుంది? చర్చికి వచ్చిన వారందరికీ మీకు ఇప్పుడు 40 నిమిషాలు వాక్యం విన్నారండి, మంచి ఏదో చెడు ఏదో మీకు తెలిసింది. ఇప్పుడు చర్చికి రాని వారు ఇంటి దగ్గర ఉన్నారనుకో, వాళ్ళ మాటలు మీ మాటలు సింక్ అవ్వవు. మీరు ఏదైతే వాక్యం విని నేర్చుకొని సరి చేసుకున్నారో ఈ విధానంలో ప్రవర్తిస్తారు. వారికి వాక్యం లేదు కాబట్టి వారికి ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తారు. కాబట్టి దేవుని సన్నిధికి లేదా దేవుని మందిరమునకు రాని వారికి ఆశీర్వాదం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను చర్చికి రావాలంటే ఇదొక కారణం. దేవుని సన్నిధికి వస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధికి రాకుండా మరి ఆ సమయం, దేవుని సన్నిధికి వచ్చే ఈ సమయం 9:30 నుండి 12 గంటల వరకు చీకటి మామిడిలో ఈ ఆరాధన సమయం నువ్వు చర్చిలో లేకుండా ఇంకెక్కడ గడుపుతున్నావు? ఏ విషయాలలో గడుపుతున్నావు? దాని ద్వారా నీకు వచ్చిన లాభం ఏంటి? నీకు వచ్చే ఆశీర్వాదం ఎంత? నీకు వచ్చే సంతోషం ఎంత? నీకు వచ్చే సమాధానం ఎంత? నీకు వచ్చే నెమ్మది ఎంత? దేవుని సన్నిధికి దుమ్మా కొట్టి దేవునికి ఇచ్చే సమయాన్ని నువ్వు దేని కొరకు వాడుతున్నావు? దాని ద్వారా వచ్చే పర్యవసనాలు ఏంటి? సంతోషం లేదు, సమాధానం లేదు, అనుకున్న పనులు కాలేదు, పోయిన పనులు కాలేదు, టైంకు ఆహారం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సాతాను అడుగడుగున ఆటంకాలు పెట్టి ఆ వారం ఆ నెలంతా శోధనలే, సమస్యలే. కాబట్టి ఎవరికి ఆశీర్వాదం రాదంటే దేవుని మందిరమునకు రాని వారికి ఆశీర్వాదం రాదు. నెక్స్ట్ రెండవది, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని వాక్యం చదవని వారికి, దేవుని వాక్యం వినని వారికి, దేవుని వాక్యం పాటించని వారికి ఆశీర్వాదం రాదు. తెలిసారమ్మా? యాకోబు 1:21. అందుచేత మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. మీరు విను మాత్రం వారై ఉండక మిమ్మును మీరు మోసపరచుకొనక వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారనై ఉండండి. దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని పాటించాలి. అప్పుడే ఆశీర్వాదం. దేవుని వాక్యం చదవని వారికి, పాటించని వారికి, వినని వారికి ఆశీర్వాదం రాదు. అపార్థం చేసుకుంటారు. దేవుని వాక్యం అర్థం కాకపోతే సంఘాన్ని, క్రైస్తవుని, సేవకుని, సంఘాన్ని, ఆత్మీయతను, దేవుని అపార్థం చేసుకుంటారు. నెక్స్ట్ మూడవది, ఆశీర్వాదం ఎవరికి రాదు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. మత్తయి 26:40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి ఒక్క గడియ అయినను నాతో పాటు మేల్కొని ఉండి ప్రార్థించలేరా? యేసయ్య అడిగిన ప్రశ్న. ఒక గడియ కూడా ప్రార్థన చేయలేని వారికి ఆశీర్వాదం రాదు. ఎవరికి ఆశీర్వాదం రాదు? ప్రార్థించని వారికి అని మీరే చెప్పారు ఒక సమాధానంలో. యేసు చెప్పాడు, ప్రభువు నన్ను ఆశీర్వదించిన, బిడ్డలను ఆశీర్వదించిన, ఇంటిని ఆశీర్వదించిన, జాబ్ను ఆశీర్వదించిన, డబ్బును ఆశీర్వదించు. ఇన్ని ఆశీర్వాదాలు నీకు రావాలని అడుగుతున్నావు, ఇవన్నీ కావాలని కోరుకుంటున్నావు. ఒక గంట కూడా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోలేనప్పుడు, ఒక గడియ కూడా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చోలేనప్పుడు ఎలా వస్తాయి ఈ ఆశీర్వాదాలన్నీ? యేసయ్య అడుగుతున్నాడు శిష్యులతో, ఒక గడియ అయినను నాతో పాటు మేల్కొని ఉండి ప్రార్థించలేరా? ప్రార్థించే వారికి సమస్తం తెలుస్తాయి. ప్రార్థించే వారికి అన్నీ తెలుస్తాయి. దేవుడు బయలుపరుస్తాడు వారికి. ప్రార్థించని వారికి ఏం తెలియదు. ప్రార్థించని వారికి ఏమీ తెలియదు. ఆత్మీయంగా ఆలోచించి మాట్లాడతారు ప్రార్థించేవారు. ప్రార్థన చేసేవారు ఆత్మీయంగా ఆలోచన చేసి మాట్లాడతారు. ప్రార్థన చేయని వారు లోకరీతిగా మాట్లాడతారు.
లోకరీతిగా మాట్లాడతారు. కాబట్టి ప్రార్థించే వారికి ఆశీర్వాదం. యేసయ్య చెప్పాడు, ఒక గడియ అయినను నాతో పాటు మేల్కొని ఉండి మీరు ప్రార్థించలేరా? 3 కారణాలు. ఆశీర్వాదం ఎవరికి రాదంటే దేవుని మందిరంకు రాని వారికి, దేవుని వాక్యం వినని వారికి, చదవని వారికి, పాటించని వారికి. 3వది, ఒక గడియ కూడా దేవుని సన్నిధిలో గడపలేని వారికి. 4వది చివరి కారణం. చదువుతారా? మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం.